సో నెక్స్ట్ చూడండి 25th ప్రాబ్లం చూడండి. కాస్ పవర్ ఆఫ్ ఏ మైనస్ సైన్ పవర్ ఆఫ్ ఏ ఎంత అన్నాడు. సో మనం గమనిస్తే ఇక్కడ కాస్ పవర్ ఆఫ్ ఏ మైనస్ సైన్ పవర్ ఆఫ్ ఏ ఆప్షన్స్ ఇచ్చాడు ఆల్రెడీ. ఆప్షన్ నుంచి ట్రిగనామెట్రీని సాల్వ్ చేయడం చాలా కష్టం అండి. కాబట్టి ప్రాబ్లం నుంచే సాల్వ్ చేసుకుందాం. దీన్ని ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్. కాబట్టి ఇది ఏ ఫార్ములా అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే అప్పుడేమవుతుంది మనకు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ ఏమవుతుంది చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ వాల్యూ ఎంత 1 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో చూడండి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ వాల్యూ కూడా మనం మార్చుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్ ఈ రూపంలో లేదు. కాబట్టి ఏం చేద్దాం, కాస్ స్క్వేర్ ఏం రాద్దాము అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కదండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ రాసుకుంటే అప్పుడేమవుతుంది కాస్ స్క్వేర్ ఏ బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాద్దాము. ఆ సందర్భంలో ఏమవుతుంది చూడండి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 మైనస్ 2 యాడ్ చేస్తే 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో వాట్ ద ఆన్సర్ ఫర్ దట్ వన్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇది ఆన్సర్గా వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఊరిగా గుడ్డిగా మనము బైహార్ట్ చేయొద్దండి. దాదాపుగా ప్రతి ఒక్క బిట్టును 1కి 3 సార్లు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 26th ప్రాబ్లం చూద్దాం. కాట్ తీటా ఈక్వల్ టు 24/7 అయినా తీటా ఈజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ 0 to 90 అంటే తీటా అనేది అల్ప కోణం 90 డిగ్రీల లోపలనే ఉంటుంది. సో రూట్ ఆఫ్ చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఎంత. సో కాట్ తీటా అనగానే మనకేం రావాలి ఫార్ములా, కాస్ తీటా బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 24/7 అంటారు. అంటే కాస్ తీటా అంటే అర్థం ఏంటి మనకు యాక్చువల్గా ఆసన్న భుజము బై ఏమవుతుంది ఎదుటి భుజము ఈజ్ ఈక్వల్ టు 24/7. అంటే ఇలా గీసుకున్నాం అనుకోండి, తీటా తీసుకుంటే ఆసన్న భుజం ఎంత 24, ఎదుటి భుజం ఎంత 7. అయితే మనకు కాస్ తీటా కావాలి. కాస్ తీటా అంటే సూత్రం ఏంటి, కాస్ తీటాకు ఆసన్న భుజము బై కర్ణము. కాస్ తీటాకు సూత్రం ఏంటి, ఆసన్న భుజం బై కర్ణం కావాలి. కర్ణం కావాలంటే చెప్పిన ఈ 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి రూట్ చేయాలి. అంటే అప్పుడేమవుతుంది రూట్ ఆఫ్ 24² ప్లస్ 7 స్క్వేర్. 24/7 అంటే 576, 4 స్క్వేర్ అంటే 49, మొత్తం కూడితే 625. ఈ 625కి వర్గమూలం ఎంత 25, కాబట్టి 25. సో మ్యాజికల్ ఫిగర్స్ గుర్తుపెట్టుకునే ఇబ్బంది లేదండి. 24 వస్తే 7 వస్తే ఏమొస్తుంది ఆన్సర్ 25. ఈ 3 ఉంటాయి కాబట్టి దాదాపుగా కాంటాం 20. సో 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా. అప్పుడు ఏమవుతుంది చూడండి 1 మైనస్ కాస్ తీటా అంటే మీ ఆసన్న భుజం బై కర్ణము. ఆసన్న భుజం ఎంత ఉంది ఇక్కడ మనకు 24/25 బై 1 ప్లస్ 24/25. చివరిగా రూట్ వేసుకుందామండి. 25 1 25, 25లో 4 పోతే ఏమవుతుంది 1 మిగులుతుంది. 1/25, 25 1 25 ప్లస్ 24 49/25. 25 క్యాన్సల్ అవుతుంది. మనకేం మిగులుతుందంటే 1/49 మిగులుతుంది. దీనికి వర్గమూలం కనుక్కుంటే 1కి 1 49కి ఎంత 7. సో దాని ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 1/7 అనేది ఆప్షన్గా వస్తుంది. సో అట్లా మొత్తం సూత్రం కనుక్కోసం అవసరం లేదు. మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రతిక్షేపించుకోకుండా సీరియస్గా మనం ఏం చేయాలంటే ఆ కాట్ తీటానే మనం చేసుకున్నట్లయితే లెక్క అయిపోవడానికి పనికొస్తుంది. 27 చూడండి. ఒక చక్రం 1 నిమిషంలో 360 చుట్లు తిరిగినచో 1 సెకండ్లో ఏర్పరచు రేడియన్లు ఎంత అని. ఇక్కడ ఒక చక్రం 1 నిమిషంలో 360 చుట్లు తిరిగిందండి. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఒక చక్రం 1 చుట్టూ తిరగడానికి ఎంత కోణం చేస్తుంది 360 డిగ్రీల కోణం చేస్తుంది. ఒక చక్రం 1 చుట్టూ తిరిగినప్పుడు చెయ్యి కోణం ఎన్ని డిగ్రీలు అంటే 360 డిగ్రీలు. అయితే ఎన్ని చుట్లు తిరిగిందంట 360 చుట్లు తిరిగిందంట. చుట్లు తిరిగినప్పుడు
చేయు కోణం అంటే అప్పుడేమవుతుంది 360 ఇంటూ 360 డిగ్రీలు. అయితే మనకంతా ఏ దాంట్లో ఇచ్చాడు, పైలో ఇచ్చాడండి. పైలో ఇచ్చాడు. పై అంటే ఏం చెప్పినా నీకు ఒక పై వాల్యూ ఎంత 180 డిగ్రీలు అయితే ఒక పై అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా, 360 అంటే ఏం రాసుకోవచ్చు, పై ఈజ్ ఈక్వల్ ఎంత 180 డిగ్రీస్. పై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 180 డిగ్రీస్. మళ్ళీ 360 ఇంటూ 360 డిగ్రీలు, 360 ఇంటూ 360 డిగ్రీలు చేసుకుంటే మనకు ఎంత వస్తుందో గమనిస్తే ఆ పై వాల్యూ మనకు వస్తుంది. ఈ 360 డిగ్రీలు అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ మనం సింపుల్గా రాసుకున్నా కూడా మనము చేసుకోవడానికి పనికి వస్తుంది. సో చూడండి ఇక్కడ 300 ఇంటూ 360. అయితే క్వశ్చన్లు ఏమన్నాడు, ఒక్క నిమిషంలో అన్నాడు. అంటే 360 చుట్లు ఏం చేసి 1 నిమిషంలో తిరిగింది. అయితే 1 సెకనులో ఏర్పరిచే కోణము అన్నాడు. కాబట్టి 1 సెకనులో ఏర్పరిచే కోణం అంటే నిమిషానికి 60 సెకండ్లు. కాబట్టి 1 సెకండ్ అంటే 360 ఇంటూ 360 డిగ్రీలు బై 6 60లు. కాబట్టి ఏమవుతుంది, 60 కదా, 0 క్యాన్సల్. అప్పుడేమవుతుంది 6 ఇంటూ 360 డిగ్రీలు. అయితే మనకి ఆప్షన్లో పై విలువలో ఉన్నది కాబట్టి ఒక పై సి ఈక్వల్ ఎంత 180 డిగ్రీస్. అంటే వర్తమాన కాలంలో పై విలువ ఎంత 180 డిగ్రీలు. దీన్ని ఏం రాసుకోవచ్చు, 6 ఇంటూ 180 ఇంటూ 2 రాసుకోవచ్చు. 6 ఇంట్లో 12, 180 పై సి రాస్తే అయిపోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది 12 పై సి. సో లెక్కను జాగ్రత్తగా గమనించండి. ఒక చక్రం ఒక చుట్టూ తిరిగినప్పుడు అంటే ఈడ బిగిన్ పెట్టి ఏ స్థానంలో మళ్ళీ తిరిగి అదే స్థానానికి వచ్చినప్పుడు ఎంత కోణం కవర్ చేస్తున్నది, 360 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే ఒక వృత్తం మొత్తం తిరుగుతుంది అని అర్థం. 360 చుట్టూ తిరిగినప్పుడు చే కోణం ఏమవుతుంది 360 ఇంటూ 360 డిగ్రీ. అది ఎంత చెప్పి 1 నిమిషంలో చేస్తుంది. కానీ క్వశ్చన్ ఏమడిగాడు 1 సెకండ్లో అన్నాడు. జర జాగ్రత్తగా ఆ యొక్క బిట్టును మనం కవర్ చేయాల్సిన అవసరము ఏర్పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి 12 పై సి అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ చూడండి 28వ బిట్ చూడండి. 28వ బిట్ ఏముంది ఇక్కడ చూడండి, x² tan స్క్వేర్ 45 ప్లస్ 3 cos స్క్వేర్ 60 డిగ్రీ మైనస్ 7 sin స్క్వేర్ 30 డిగ్రీ ఈక్వల్ టు 99 అయితే ఎక్స్ విలువ ఎంత. సో చూడండి ఇక్కడ x² tan 40 వాల్యూ ఎంత 1 ఇంటూ 3 cos స్క్వేర్ 60 వాల్యూ ఎంత 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 7 sin స్క్వేర్ 30 వాల్యూ ఎంత 1/2 హోల్ స్క్వేర్. ఎందుకంటే cos 60 వాల్యూ 1/2 అవుతుందండి, sin 30 వాల్యూ కూడా ఏమవుతుంది 1/2నే అవుతుంది. మీకు రేపొద్దు నాకు బిట్ ఏమని అడిగితే cos A = cos B కావాలంటే ఆ యొక్క నిష్పత్తి ఏం కావాలి 36 అంటే 2 కూడితే ఎంత కావాలి 90 డిగ్రీస్ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఈక్వల్ ఏముంది 99 ఉంది. సో ఇప్పుడు x² ప్లస్ 3/4 1/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 మైనస్ 7/4 ఈక్వల్ టు 99. ఈ రెండు కూడా ఏ భిన్నాలు అవుతాయి, సజాతి భిన్నాలు అవుతాయి. లవాలు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలు డైరెక్ట్గా తీసేసుకుంటే 3 - 7/44 ఈక్వల్ టు 99. x² 3లో 7 పోతే -4 అవుతుంది. కాబట్టి x² -4/4 క్యాన్సల్ అయితే 1 మిగులుతుంది. ఆ 1 అవతలకి వెళ్తే +1 అవుతుంది. x² 99 కదా 1 అవుతుంది. x² = 100 అవుతుంది. x √100 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ±10. సో సింపుల్ బిట్టేనండి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఆన్సర్ ఎంతంటే ±10 వచ్చేస్తుంది. నెక్స్ట్ రండి 29th బిట్ చూద్దాం. ఈ 29th బిట్లో మనకేం గమనించాలి, 29th బిట్ చూడండి. వాట్ ద 29th బిట్ cos A minus sin A is equal to √2 sin A. అయితే cos A plus sin A ఎంత చూడండి. ఇక్కడ cos A minus sin A = √2 sin A అన్నాడు. సో సింపుల్గా మైనస్ sin A అవతల పంపించేద్దామండి. ఏమవుతుందో చూద్దాం. cos A = √2 sin A ప్లస్ sin A రాసేద్దాము. sin A కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది మనకు √2 + 1 అనేది మిగులుతుంది. సో cos A = sin of √2 + 1. క్వశ్చన్లు ఏమడిగా చూడండి. ఇప్పుడు cos A plus sin A is equal to cos A ప్లస్ రాద్దాము sin A √2 + 1 ప్లస్ sin A ఇక్కడ కూడా sin A కామన్ తీసేస్తే మనకేం మిగులుతుందండి
√2 + 1 + 1 కాబట్టి ఏమవుతుంది √2 + 2 sin a అవుతుంది. √2 + 2 sin a అంతే, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలా మార్చేసుకుంటే మనకు సింపుల్గా ఏమో √2 + √2 sin a అప్పుడేమవుతాయి √2 sin a + 2 sin a అని కూడా ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. √2 sin a + 2 sin a √2 sin a అంటే మళ్ళీ అదే రాసుకున్న మన ఆన్సర్ అదే వచ్చేస్తుంది. సో సింప్లిఫికేషన్ చేయడమే ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి 30 బిట్ చూడండి. సీకెంట్ θ = 3k మరియు tan θ = 3/k అయినా ఏమి ఇచ్చారు చూడండి k² - 1/k² ఎంత అన్నాడు. సింపుల్ బిట్టే. కే వాల్యూ అంటే 3/k అంటే సీకెంట్ θ = 3k అన్నాడు. అప్పుడు ఇక్కడ k = ఏమవుతుందండి సీకెంట్ θ/3 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది tan 1/k = ఏమవుతుందండి tan θ/3 అవుతుంది. ఆ లవము కిందికి పంపిస్తా అంటే ఇక్కడ లవం కిందికి పంపించాలి. ఇక్కడ కూడా లవాన్ని పక్కన ఉన్నదాన్ని కిందికి పంపించేస్తాం. k² అంటే ఏమవుతుంది చెప్పు సీకెంట్ θ/3 హోల్² మైనస్ 1/k² ఏమవుతుంది tan θ/3 హోల్². సో ఇక్కడ ఏమవుతుంది చూడండి sec²/9 మైనస్ tan²/9. ఇక్కడ 9 అనేది పక్కకు రాసుకుంటే అంటే సజాతి భిన్నం కాడి కిందికి రాసుకుంటే sec² మైనస్ tan². sec² మైనస్ tan² ఎంత 1 అవుతుంది. దాని వాల్యూ ఎంత అండి 1/9 అవుతుంది. అంతే. ఇక్కడ మన కిందికి పంపించే దాంట్లోనే మనకు ఆ లాజిక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. 31 చూడండి. α + β = 90 డిగ్రీ α = 2β అయితే అయినా cos² β + sin² β ఎంత? సార్ చూస్తేనే cos² β + sin² β 1 అని చెప్పుకోవద్దండి. మనం లెక్క చేసి చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ α = 2β అన్నాడు. ఆల్ఫా వాల్యూ 2β పెట్టేద్దాం. అప్పుడేమవుతుంది 2β + β = ఏమవుతుంది 90 డిగ్రీస్. సో 3β = 90 అవుతే β = ఏమవుతుంది 90/3 ఏమవుతుంది 30 డిగ్రీ. సో β 30 అయితే α = 2β అన్నాడు. సో 2 × 30 = ఏమవుతుంది 60 డిగ్రీ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇక్కడ మనకు cos² 60 డిగ్రీ ప్లస్ sin² 60 డిగ్రీ = ఏమవుతుంది 1. ఎందుకు రెండు సమానంగా వచ్చినాయి కాబట్టి దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కూడా cos² 60 ఎంత 1/2 హోల్², sin² 60 ఎంత 3/2 హోల్². 1/2 ఏమవుతుంది 1/4 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 3 అవుతుంది. 2² కూడా ఏమవుతుంది 4 అవుతుంది. సజాతి భిన్నాలు కాబట్టి ఒకదాని కింద ఒకటి అంటే ఒకదాని పక్కన ఉన్న సజాతి భిన్నాలను కూడిక కలిక చేసేటప్పుడు హారం ఒకటే ఉంటే /4 వేసుకోండి. 1 + 3 4/4 = ఏమవుతుంది 1. సో ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదువుకున్నట్లయితే ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మనకు ఈ టెట్ పేపర్ 2లో మనం ఈజీగా జయించడానికి అవకాశం ఉంటుంది. అందులో టెట్ అనేది ఇప్పుడు లైఫ్ లాంగ్లో ఉన్నది కాబట్టి ఒక్కసారి కష్టపడితే మనం ఏ ఎగ్జామ్ కూడా కష్టపడకుండా నెక్స్ట్ డిఎస్సికి చక్కగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చూడండి sin θ × cos θ = k అయినా ఏమి ఇచ్చారు చూద్దాం ఇక్కడ sin θ + cos θ ఎంత అన్నాడు. sin θ × cos θ = k అయితే sin θ + cos θ సింపుల్గా చూద్దామండి. sin θ + cos θ హోల్² చేద్దాం ఫస్ట్. = కూడా ఏమవుతుంది k². ఇక్కడ ఏమవుతుంది చూడండి a² - a + b హోల్² చూద్దాం. అంటే a² + b² + 2ab sin² θ + cos² θ + 2 sin θ cos θ = ఏమవుతుంది k². sin² θ + cos² θ వాల్యూ ఎంత 1 ప్లస్ 2 sin θ cos θ = k². ఇప్పుడు ఏమవుతుంది ప్లస్ అనేది పంపిస్తే ఏమవుతుంది మనకు మైనస్ అవుతుంది. సో k² - 1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి sin θ cos θ =
k²-1/2 అవుతుంది. సో ఇది త్రికోణమితిలో ఉన్నటువంటి ఫస్ట్ యొక్క కోణ విలువల మీద ఆధారపడినటువంటిది. టెట్కు ఓన్లీ 10th క్లాస్ వరకే చదవండి, కానీ డిఎస్సికి వచ్చేసరికి మల్టిపుల్ యాంగిల్, సబ్ మల్టిపుల్ యాంగిల్ ఇలాంటివన్నీ మనకు వస్తాయి. అప్పుడు డిఎస్సి పరంగా ఇంటర్మీడియట్ సిలబస్ సపరేట్గా మనం చేస్తాం కాబట్టి ఆ ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రం కవర్ చేయండి. డిఎస్సికి టెట్ వరకు ఈడి వరకే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇవి లాజికల్గా గుర్తుపెట్టుకున్న బిట్లు మామూలుగా అయితే పెద్దగా ఉంటాయండి. లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పీ అయితే, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పీ అయితే అంటే ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏం గుర్తుపెట్టుకుని ఇలా గుర్తుపెట్టుకోవాలండి. ఇది రాసుకుంటే ఇదేమవుతుందంటే p²+1 అవుతుంది, ఇది 2p అవుతుంది, ఇదేమవుతుంది p²-1 అవుతుంది. మీరు ఇలా గుర్తుపెట్టుకుని చాలండి, ఎందుకంటే లెక్క చేయడానికి చాలా కష్టపడుతుంది, చాలా ఎక్కువగా స్టెప్స్ వస్తాయండి. కాబట్టి అలా లేకుండా ఈ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పీ అయినా, కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయినా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటారు చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ అన్నాడు. సైన్ థీటా అంటే మనకేమి యాక్చువల్గా ఆ ఎదుటి భుజము బై కర్ణం అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎదుటి భుజము బై కర్ణం అవుతుంది. అంటే మనకు సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పీ. సో చూడండి, ఆపోజిట్ బై కర్ణం అయితే థీటా ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది ఇక్కడ p²-1 కర్ణం ఎంత అవుతుంది, p²+1 అవుతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి, కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయితే అన్నాడు. కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయితే కాస్ థీటా ఎంత అంటాడు. కాస్ థీటా ఎంత అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, ఇప్పుడు థీటా ఇక్కడ తీసుకోవాలండి, థీటా అనే పదం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇది k²+1 మారదు, కానీ ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది k²-1 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 2k అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్కి జర జాగ్రత్తగా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా పైన శీర్షకోణం థీటా తీసుకోండి, కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ కే అయితే కింద శీర్షకోణం థీటా తీసుకోండి. అప్పుడేమవుతుంది మనకి ఇది ఆసన్న భుజము బై కర్ణం అవుతుంది. కాబట్టి ఆసన్న భుజం ఎంత k²-1 k²+1 అవుతుంది. సో ఇది కాస్ థీటాగా అవుతుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ ప్రాబ్లం చూడండి, cos⁻6 θ ప్లస్ sin⁻6 θ ఎంత అన్నాడు. cos⁻6 θ ప్లస్ sin⁻6 θ దీన్ని ఏం రాసుకో చూసుకోండి బాగా, cos² θ హోల్ క్యూబ్ ప్లస్ sin² θ హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది a³ ప్లస్ b³. సో a³ ప్లస్ b³ సూత్రం ఏమిటి చూడండి, అప్పుడు a+b హోల్ క్యూబ్ ఈక్వల్ ఏమవుతుంది a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a+b. కాబట్టి ఇక్కడ a³ ప్లస్ b³ క్వాలిటీ అంతా ఇతరులు తప్పిద్దాం. అప్పుడు ఏమవుతుంది a+b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a+b. సో a+b హోల్ క్యూబ్ అంటే a ప్లస్లో ఎంత ఉంది cos² θ, b ప్లస్లో ఎంత ఉంది sin² θ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది చూడండి, cos² θ ప్లస్ sin² θ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ cos² θ ఇంటూ sin² θ ఆఫ్. ఇక్కడ కూడా ఏమవుతుందండి cos² θ ప్లస్ sin² θ. cos² θ ప్లస్ sin² θ వాల్యూ ఎంత 1 క్యూబ్ మైనస్ 3 cos² θ sin² θ. ఇంకెక్కడ ఏమవుతుంది దీని వాల్యూ కూడా ఎంత 1. సో మనకు ఆన్సర్ అవుతుంది 1 మైనస్ 3 cos² θ sin² θ. ఇది ఎక్కడైనా సరే మనకు ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టాపిక్ వచ్చేసరికి ఇవే మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ తీటాను తొలగించము. ఈ తీటాను తొలగించేమనే వర్డ్ అనేది మనకు కొత్త టెక్స్ట్ బుక్లో లేదండి, కానీ ఒక 2 ప్రాబ్లంలు మీరు రాసుకోవడం వలన మనకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 4th వన్లో x = 2 cosecant θ y = 2 cot θ అన్నాడు. ఈ తీటాలను తొలగించమంటే ఇక్కడ ఇచ్చినటువంటి కొసెకంట్ θ కాట్ θకు ఉన్న రిలేషన్ సంబంధించినటువంటి త్రికోణమితీయ సర్వసాధారణ సమీకరణం రాసుకోవాలి. అప్పుడు అదేమవుతుంది చూడండి, cosec² θ మైనస్ cot² θ = 1. ఇదేమవుతుంది ట్రిగ్నామెట్రికల్ ఐడెంటిటీ అవుతుంది, టీఏ అవుతుంది. ఈ టీఏ రూపంగానే దీన్ని సాధించాలి. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇక్కడ x/2 = cosecant θ అవుతుంది బై2. ఇక్కడ కూడా ఏమవుతుంది y/2 = ఏమవుతుంది cot θ అవుతుంది. కాబట్టి ఇక్కడ cosec² θ అంటే మీ x/2 హోల్ స్క్వేర్, cot² అంటే మీ y/2 హోల్ స్క్వేర్ = 1. అది ఏమవుతుంది చూడండి, ఇప్పుడు x² / 4 మైనస్ y² / 4 = 1.
సో 4 కాసాగ్గా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్గా x² మైనస్ y² ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ స్టెప్ x² మైనస్ y² బై 4 అవుతుంది కదా, ఇంటూ 4 కాబట్టి ఇంటూ 4. సో ఏమవుతుంది అక్కడ x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అయితే ఇచ్చినటువంటి ఈ కింది దానిలో ఏమవుతుంది, తీటాను తొలగించినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, y ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ సైన్ తీటాలో నుంచి తీటాను తొలగించు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఒక తీటాను తొలగించడానికి రావద్దు కాబట్టి మనం ఏం చేయాలి, సింపుల్గా అంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇక్కడ కూడా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇక్కడ కూడా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాము. అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x². ఏమవుతుంది చూడప్పుడు cos² తీటా ప్లస్ sin² తీటా ప్లస్ 2 cos తీటా sin తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x. అంటే అది ఏ ఫార్ములా మీకు ఐడియా ఉండాలంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. దీని వాల్యూ ఎంత 1 ప్లస్ 2 cos తీటా sin తీటా ఈజ్ ఈక్వల్ టు x². ఇది ఒక రూపకం అయిపోతుంది. ఇంకో వాల్యూ ఏముంది చూడండి ఇక్కడ, కాస్ తీటా మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఏం చేద్దాం y². ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ మనకు cos² తీటా ప్లస్ sin² తీటా మైనస్ 2 cos తీటా sin తీటా ఈక్వల్ టు ఏమవుతుంది y². కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, cos² తీటా ప్లస్ sin² తీటా వాల్యూ ఎంత 1 మైనస్ 2 cos తీటా sin తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y². ఈ రెండు సమీకరణాలు గమనించండి మీరు, దీని కింద ఒకదానికి ఒకటి రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1 ప్లస్ 2 sin తీటా cos తీటా ఈక్వల్ టు x², 1 మైనస్ 2 sin తీటా cos తీటా ఈక్వల్ టు ఏమవుతుంది y². ఈ రెండు దాని క్యాన్సిలేషన్ జరిగితే 1 వాల్యూ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y². సో ఈ కింది రాసిన దాంట్లో మనకి తీటాను లోపింప చేయడం జరిగినది. కాబట్టి ఒక రెండు లెక్కలు మీరు చేయడం వలన మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అండి, cos 240 వాల్యూ 240 డిగ్రీ. అయితే మనకేమైంది, కాజులో 90 డిగ్రీ వరకే ఉందండి, అంతకంటే ఎక్కువ లేదు. ఈ cos 240 నేను రాసుకొని చూడండి, కాస్ ఆఫ్ 270 ప్లస్ 30గా రాద్దాము. 270 ప్లస్ 30, 270 ప్లస్ తీటా అంటే మనకి ఎన్నో పదం ఉంది, 90, ఇది 180, 270 మూడో పాదంలో ఉంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ అయితే ఇది ఏదవుతుంది, టాను కాటు మాత్రమే పాజిటివ్ ఉంటుంది, మిగిలిన వాల్యూ అంతా నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం నెగిటివ్ రాద్దాము. ఇది ఏ ప్రమేయము, బేసి అవుతుంది. ఎందుకు 270 అంటే ఏం రాసుకోవచ్చు మనము, 3 ఇంటూ 90 రాసుకోవచ్చు. n అనేది 3 అవుతుంది కాబట్టి బేసి అవుతుంది. కాబట్టి ఈ బేస్లో ఏం చెప్పాను, కాజ్ యొక్క సహప్రమేయం సైన్ అవుతుంది, సైన్ 30 డిగ్రీ. సో మైనస్ సైన్ 30 డిగ్రీ వాల్యూ ఎంత 1/2. కాబట్టి cos 240 వాల్యూ ఎంత అవుతుందండి, మైనస్ 1/2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం, sin 420. sin 420 వాల్యూ దేని దగ్గరగా ఉంది, sin 360కి. కాబట్టి sin 360 ప్లస్ 60. సో ఇది 360 ప్లస్ 60 అంటే మనకి మళ్ళీ ఎన్నో పదం వస్తుంది, ఒకటో పాదం వస్తుంది. ఒకటో పాదంలో ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అవుతాయి. అయితే 360 ప్లస్ కాబట్టి ఈ 360ని ఏం రాస్తారు, 4 ఇంటూ 90 రాస్తాము. 4 అనేది సరి సంఖ్య, n ఈక్వల్ టు సరి సంఖ్య కాబట్టి సైన్ యొక్క ప్రమేయం సైన్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, sin 60 అవుతుంది. sin 60 వాల్యూ ఎంత అండి, √3/2. కాబట్టి sin 420 వాల్యూ కూడా ఏమవుతుంది, √3/2. బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక బిట్ మనకు రావడానికి అవకాశము ఉంటుంది.